శ్రీ దత్తాయనే నమః. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సనాతనం. ఇది ఇప్పుడు ఎవరో రచించింది కాదు. ఈ గురు పౌర్ణమి అయితే మనకి యోగా గురించి, అట్లానే ఆ రోజుల్లో ఈ ఆధ్యాత్మికతలో ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టతని వ్యాస భగవానుడు మొట్టమొదట ఆయన ఇంప్రెషన్ ఇచ్చాడు. కానీ ఆది గురువులు అంటే త్రిమూర్తులు, ఆ దక్షిణామూర్తి ఆ యొక్క విశేషం నుంచే మనకి ఇవన్నీ ఈ జ్ఞానభక్తి హఠయోగముల గురించి చెప్పటం జరిగింది. ఇది ఇప్పటిది కాదు, సనాతనం. అలానే గురు పౌర్ణమికి ఆయన వ్యాస భగవానుడు ఒక ఇంప్రెషన్ ఇచ్చాడు. గురువు అంటే ఏమంటారు, ఫండమెంటల్స్ ఇచ్చారు. మీకు మచ్చుకు చెప్పాను, మన ప్రధానమంత్రి ఎట్లయితే ఇంప్రెషన్ ఇచ్చాడో అందరికీ తెలుస్తున్నాడు. ఇది సనాతనం. అయితే ఎవరో ఒకరు ఇంప్రెషన్ మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం కోసం, మళ్ళీ దాన్ని ఏమంటాం, ఉత్తేజపరిచేదానికోసంగా మళ్ళా దాన్ని యాక్టివేషన్లోకి వచ్చేదానికి ఎన్ని విధాలు చెప్పుకున్నా కదా దాన్ని మళ్ళా ఆ యొక్క విశేషాల గురించి అవన్నీ మళ్ళీ చెప్పటం జరుగుతుంది వచ్చేవాళ్ళు. అయితే ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? నేను ఉంది కదా, ఆ నేనుని వదిలిపెట్టి అంతా వెతుకుతాం. నేనుని వదిలిపెట్టి ఉన్నదల్లా నేను, అంతే. నేను నాది, ఉన్నదల్లా ఇదే సత్యం సార్. ఈ రెండింటిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతాం కదా. ఎక్కడ ఉందో అక్కడే ఉంది సమస్య. పరిష్కారం ఎక్కడుంది? ఎక్కడ ఉందో, ప్రశ్నార్థకంగా ఎక్కడుందో ఆ ప్రశ్నార్థకమైనటువంటి విశేషంలోనే ఆన్సర్ ఉంది, అంటే దాని జవాబు ఉంది. ఇది మన గురువుల విశిష్టత చెప్పటం జరిగింది మనకి. ఎక్కడ ఉంది ఇప్పుడు? నేను నాది అంటున్నది ఎవరు? ఈ నేను నాది అంటున్నది ఎవరు? ఈ విశ్వవ్యాప్తంగా రెండే విషయాలు ఉన్నాయి. ఏంటవి? ఒకరు స్త్రీ, ఒకరు పురుషుడు. అన్ని జీవరాశుల్లో ఉంది. ఒక మానవ బాడీ కాదండి, అన్ని జీవరాశుల్లో పొందుపరచబడింది ఈ రెండు విశేషాలు. అంటే స్త్రీ సూక్తము, పురుష సూక్తం. ఇంకా చెప్పాలంటే అన్ని బాడీస్లో ఉంది. విశ్వం అంతా ఆక్యుపై చేసింది కదా. ఇప్పుడు ఈ విషయంలోకి మనం వెళ్ళగలిగితే మనకి సత్యం ఎంత తొందరగా యాక్టివేట్ అవుతుంది. చాలా ఈజీ, చాలా. అందుకనే ఏం లేదు, ఉత్త బట్టబయలు అంటాడు. ఏం లేదు, చిదంబరేశ్వర రహస్యం అంటే ఏం లేదు, ఉత్త బట్టబయలు అంటాడు. ఎక్కడ నీకు ప్రశ్నార్థకంగా ఉందో ఆ ప్రశ్నార్థకమైన విశేషంలోనే నీవు వెతికేటువంటి నీ యొక్క మనశ్శాంతి, ప్రశాంతత అంతా కూడా లభిస్తుందంటారు కదా. ఇది సత్యం అండి. ఈ సత్యాన్ని మనం అవతల పెట్టి ఎన్నెన్నో ఎతుకుతాం. ఇవన్నీ కాదు. ఈ గురు పౌర్ణమి విశిష్టత మనకి బాగా తెలియాల్సిన విశేషం ఇదే. మరి నేను అనుకోండి అందరూ ఒకసారి. అదేంటి మహారాష్ట్ర అందరూ ఓం చేపిస్తుంటే నేను చేపించమంటున్నాడని నేను అనుకోండి ఒకసారి మనసులో. మరి నేనంటే ఏముంది మనకి? నేను సైతం ఏముంది? దేహభావం. నేనంటే ఈ దేహభావమే ఉంది మనకి, కాదా? నాకే కాదు, అందరికీ ఉంది దేహభావం. నేను అంటే దేహభావం. మరి నేను ఎవరు? యా మై అంటాడు కదా ఇంగ్లీష్లో, అంతేనా? తెలుగులో అయితే రమణ భగవాన్లు నేనెవరు. ఎందుకంటే రమణ భగవాన్ చెప్తున్నాం, రమణ భగవానే కానీ చెప్పింది. వచ్చుకి మన నోటిని మనకి ఆదర్శం గుర్తొచ్చాడు కానీ చెప్పాం. ఇది ఈ క్వశ్చన్, ఈ ప్రశ్నార్థకంగా ఎప్పుడు సనాతనం నుంచి ఉంది. నేనెవరు? కాకపోతే ఇటీవల మనకి ఆ ఇంప్రెషన్ రమణ భగవాన్ చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్తున్నాం. కానీ ఇది సనాతనం, ఈ ప్రశ్నార్థకం. ఇప్పుడు నేనంటే మేను కదా.
మరి నేను కాకుండా ఒరిజినల్ నేనెవరు? ఒరిజినల్ సత్యం ఏంటి? ఇంకెవరున్నారు నేను? దాన్ని తెలుసుకోవటానికి అహర్నిశలు తపస్సు చేస్తాం. అహర్నిశలు ఇంత తపస్సు చేసి జడలు పెరిగి అంత జన్మలు తీసుకొని తర్వాత కన్నా అల్టిమేట్ గోల్ చేరేటప్పుడు నేను ఎక్కడ బయలుదేరానో అక్కడే ఉంది కదా ఈ రహస్యము, ఇన్నాళ్ళు నేను చేసిందంతా కూడా ఇదేనా అని మనసుకు తోస్తుంది యోగికి. కానీ చేయకుండా ఉండొచ్చు కదా, చేయకపోతే లేదు, పరిణితి ఎన్లైట్మెంట్ జరగటం లేదు, జాగృతి జరగటంలా, నేను ఎవరనే సత్యానికి దిగుతున్నా. కాకపోతే మాధురాసం చెప్పేది ఏంటంటే సింపుల్గా ఈ నేను అంటే మేనుకి ఉన్నటువంటి ఇంప్రెషన్లు 8 ఉన్నాయి. ఇంప్రెషన్ బలపడి 8 ఉన్నాయండి. ఈ నేను అంటున్నాడు కదా ఎక్స్, ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి మేన్లు. ఏమేంటాయి? మనం పూర్వం చెప్పుకున్నాం. సనాతనం తల్లిదండ్రి ఒకటి, గురువు ఒకరు, దైవం ఒకరు, తోడు అంటే గృహస్థ ధర్మం, ఇంకా పృథ్వీ, సముద్రుడు, సూర్యుడు, వృక్షజాతి, ఇవన్నీ తొడుగులు. ఈ తొడుగుకి 8 తొడుగులు ఉన్నాయండి. ఈ తొడుగుకి అంటే ఈ మేనుకి, ఈ నేనుకి మేనుంది. ఈ మేను లాంటివి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి యూనివర్సల్. ఈ 8 కనుక మనం క్షుణ్ణంగా కనుక తెలుసుకుంటే ఈ మేను మొత్తం మనకి ఎన్ని ముళ్ళు? 9 ముళ్ళు. ఇదొక ముడి, ఎవరికి వాటికి వాళ్ళకి నేను, ఈ మేను ముడి. ఈ ముడి మనకి సరళం కావాలంటే దేహభావం వెళ్ళి నేనెవరో రమణ భగవాన్ సులభంగా చెప్పేశాడు, నేనెవరో తెలుసుకోపోండి. కానీ మహాలక్ష్మి అంటే చెప్పటంలా, నేనెవరు అనేదానికి ఈ ముడి తొలగాలంటే 8 ముళ్ళు ఉన్నాయి కదా. తల్లిదండ్రి ఒక ముడి, గురువు ఒక ముడి, దైవం ఒక ముడి, తోడు ఒక ముడి, ఇంకొకరు యూనివర్సల్ పృథ్వీ ముడి, సముద్రుడు ముడి, ఇంకొకరు సూర్యుడు అగ్నితత్వం, ఇంకొకరు వృక్షజాతి, అదే వాయువు. మొత్తం 8 ముళ్ళు ఉన్నాయండి. 8 మేళ్ళు ఉన్నాయి భౌతిక పరంగా. ఈ 8 ముళ్ళు అంటాము. ఇది 9వ ముడి. ఈ ముడి వీడికి దేహప్రావం పోవాలంటే ఆ 8 ముళ్ళని మనం సరళంగా తీయాలి. తీస్తే కానీ ఈ ముడి ఉండదు. తీస్తే కానీ ఎలా తీయాలా ఆ ముళ్ళని? ఈ ముడి తీయడానికి ప్రయత్నిస్తాం, అహర్నిశలు తపస్సు చేస్తాం. నేను గంటల తరబడి కూర్చున్నానంటాడు, మెడిటేషన్ చేశానంటాడు, లేదు నేను జడలు పెరిగేంతా ఉన్నానంటాడు, కొన్ని జన్మ నుంచి ఉన్నారు. ఆఖరణ ఏమి లేదు, రే ముడి ఇంత ఈజీగా ఊడిపోయింది, నేను ఇన్నటువంటి పని చేసింది. సూక్ష్మ మెరగం అంటాడు. సూక్ష్మ మెరగాలంటే ఈ కలియుగంలో అంత తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. అంత సాధనలు అంత ఆ పూర్వము కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో చేసినంత తపస్సులు చేయనక్కర్లే. ఇప్పుడు సులభం, ఈజీగా ఇచ్చేశారు సబ్జెక్టు. ఏమిచ్చారు? ఈ 8 ముళ్ళని ముందు తీయడానికి ప్రయత్నించి ఎలా తీయాలా కృతజ్ఞత, వినయము, దానగుణము అనేటువంటి ఆ యొక్క విశేషం చేత ఆ ముళ్ళు ఊరికి ఆ ముళ్ళు సరళమైన అనుకోండి, ఈ ముడి ఫ్రీనెస్ వస్తుంది. దేహమే నేను అనుకుంటున్నటువంటి భావం తొలగి నేనంటే ఇది తన్ను తాను ఎరుగుతాడు. కానీ రమణ భగవాన్ ఏం చేశారు? ప్రశ్నార్థకం వేసి వదిలేశాడు అందరినీ. ప్రశ్నార్థకం వేసి నేను ఎవరో తెలుసుకోమన్నాడు. కానీ వారు మనల్ని తెలుసుకున్నారు, మనకి ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే గురువు యొక్క పౌర్ణమి యొక్క విశిష్టత ద్వారా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ ముళ్ళని మనం సరళంగా మనం తీయటానికి ప్రయత్నించాలి. ఎట్లా? ఈ కృతజ్ఞత, వినయం, దానగుణం. ఎందుకు ఇవాళ కృతజ్ఞత, వినయం, దానగుణం? ఈ బాడీకి ఆధారం ఆ బాడీ. అంటే దేహభావం వచ్చేసింది కదా, దేహభావం ఊరికే రాలేదండి.
8 భావాల నుంచి 8 భౌతిక భావాల నుంచి ఈ భావం వచ్చింది. దేహమే నేనే భావం. ఆ సమస్యక తొలగిపోయింది. ఇప్పుడు కృతజ్ఞత. ఈ దేహానికి ముఖ్యమైన ఆధారం ఎవరు? తల్లిదండ్రులు. ఈ దిగున సబ్జెక్టు ఎల్కేజీలో చదువు ఇది. హయ్యర్కి వెళ్ళిన తర్వాత నేను రీచ్ అయిపోతాం, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎవరైనా ఎంతటి వాడైనా రీచ్ అయిపోయిన తర్వాత అది మామూలుగా ఫార్మేషన్ జరిగిపోతుంది. చదివేటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము కింద నుంచి మనం వచ్చేటప్పుడు తల్లిదండ్రే ఈ దేహం. తల్లిదండ్రి మనము లైఫ్ ఉన్నంత కాలం వాళ్ళు ఏమిచ్చారు, వాళ్ళు నాకేం చేశారు, ఈ ఆరాటంతో ఈ కొట్టుమిట్టాడుతో మనం ఏంటంటే అల్లాడిపోతున్నాం కదా. అది కాదు, మనం ముఖ్యమైన విశేషం ఒకటి ఇచ్చారు. ఏంటి? దేహం. అంతే, అంతే. దానికి తృప్తి పడమంటాడు. దానికి తృప్తిపడి ఏమేమంటున్నాడు? కృతజ్ఞత, వినయము, దానుగుణం కలిగి ఉండమంటున్నాడు. సింపుల్, చిన్న లాజిక్ అది. కానీ మనం ఏం చేస్తున్నాం? అది మర్చిపోయి ఈరోజు నాకు ఇవ్వలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, నేను పొమ్మన్న కాడికి పోనీయటం లేదు, నాకు అన్ని ఆంక్షలు పెడుతున్నారు. వీటితో ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది, వీటి మధ్య. కానీ ఈ బిడ్డకి ఆధారం ఎవరు? ఈ దేహభావంతో ఉన్న వాడికి తల్లిదండ్రులే. తల్లిదండ్రుల నుంచే మొట్టమొదటి బాడీ ఉత్పన్నమైంది. ఇక్కడ జ్ఞాననేత్రం అంటే ఇక్కడ లౌకికంగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు అటువంటి వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలా? కృతజ్ఞత, వినయం. బాడీ వచ్చింది కదా, ఇక ఉన్నంతకాలం బాడీ వాళ్ళదే, వీడు సంపాదించింది కాదు, అది వాళ్ళదే. వాళ్ళు ఎంత ఇస్తారో ఏం చేస్తారో మనకి అవుట్ ఆఫ్ క్వశ్చన్కి అవసరం లేదు, ఫిక్స్డ్. దానికి మన కృతజ్ఞత, వినయం, దానగుణం కలిగి ఉంటారు. దానగుణం అంటే ఎంచెట్టికి అంత గాలి అన్నట్టు. నువ్వు ఎంతవరకు ఎనర్జీని పాస్ చేయగలవు అంతవరకే. స్వామి, ఇంత లిమిట్ లేదు. ఓకేనా? ఇంకా రెండో వాళ్ళు ఎవరు? గురువు అనగానే ఏమి వెతుకుతారు? అసలు మెయిన్ పోతుంది. అసలు అక్షర జ్ఞానం. గురువు అంటే అక్షర జ్ఞానం. దాన్ని వదిలిపెట్టి గురువు ఎలా ఉన్నాడు, గురువు వేషపాఠలేంటి, గురువు అంటే ఇవన్నీ వెతుకుతాం. వెతికి ఒకరోజు తిడతాడు, ఒకరోజు కొడతాడు, ఒకరోజు దగ్గర తీస్తాడు, ఒకరోజు నెట్టేస్తాడు. ఇవి వెతుకుతాం గురువుని. ఇది వాస్తవం కాదంటుంది సనాతనం. మహనీతత్వాలని వాస్తవం కాదు. ఏంటి గురువు అంటే? అక్షర జ్ఞానం, అక్షర సత్యాన్ని నీకు ఎరుకుపరిచాడు. లోక విద్య కానీ పారమార్థిక విద్య కానీ, అదే గురుతత్వం. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి ఆ గురువుకి? కృతజ్ఞత, వినయము, దానగుణం. ఏం పెద్ద సమస్య ఏం కాదు అది. అది అలివిగాంతేం కాదు, మన దగ్గరుండేదే. మన దగ్గరుండేదే ఇవ్వమన్నాడు అంతే. కృతజ్ఞతలు మన దగ్గర ఉన్నాయి కదా, నమస్కారం పెడతాం. బాబా చెప్పినట్టు నవవిధ భక్తులు అన్నట్టు అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కాస్తకు వస్తే అని చెట్టుకి అంత కాలన్నట్టు, అంతే కదా. ఇవి చేయటమే కృతజ్ఞత, వినయం. వినయం అంటే నాకు అక్షర జ్ఞానాన్ని నేర్పాడు కాబట్టి గురుపదానికి అండి. ఎల్కేజీలో చెప్పినటువంటి అక్షర జ్ఞానానికి మనం కృతజ్ఞతే, పిహెచ్డీలో చెప్పిన కృతజ్ఞత వినయం. ఆ గురుపదానికి ఎంతవరకు మనకి ఎవరు అందించారో వాళ్ళకెళ్ళి మనం నమస్కార భావం, ఆ కృతజ్ఞత వినయం, దాని గుణక. ఇంకా మధ్యలో ఇవన్నీ ఎవ్వరు ఆలోచనలో పెట్టుకోవద్దంటుంది గురుశాస్త్రం. వీటిల్లో కనుక ఆలోచనలోకి దిగామనుకోండి, గురువు వేషభాషలు, విద్యార్థి యొక్క వేషభాషలు, వీటిని గనక అర్థం చేసుకోకుండా గనక వీటిల్లో గనక మొదలు పడితే వాడికి అశాంతి, ఇద్దరికీ అశాంతి. శాంతి లేదండి. అలా అశాంతి పొందిన వాళ్ళు ఎవరో చెప్పగలరా? ద్రోణాచార్యుడు. ఏకలవ్యుడికి విద్య ఆయన అర్హత లేదన్నాడు. ఆయనకి అర్హత గురువుకి కలిగింది. ఎందుకని అక్కడ బైండర్ అయిపోయాడు రాజులకి, ఆయనకే ఇవ్వాల ఆ విద్యని, వాళ్ళకి ఇదైపోయాడు.
ఈయన వచ్చాడు, నేను విద్య నేర్చుకుంటా అంటే ఇవ్వలా. చాలా కష్టపడ్డాడు, కానీ అడిగాడు, లేదు. ఆయన స్టాచ్యూ పెట్టుకొని ఆయన సంపాదించుకున్నాడు విద్యని. సరే, అది తర్వాత మనం ఆలోచించదు. ఎందుకని ఇక్కడ వేషం, భాషలు వాళ్ళ ఉనికితో సంబంధం లేదు. ఆ మెయిన్ ఎందుకు వచ్చాడు నా దగ్గరికి విద్యార్థి? అక్షర జ్ఞానం. అక్షర జ్ఞానం నేర్పటం. వాళ్ళు తక్కువ వాళ్ళ, వాళ్ళు ఎక్కువ వాళ్ళ, వాళ్ళు దేవుడు, ఇవన్నీ లేదు గురుపదంలో. వాళ్ళు ఎవరైనా విద్యార్థి. కాకపోతే కొన్ని సంస్కారాలు ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలా ఏమిటి అనేది ఫండమెంటల్ చెప్తాడు కొద్దిగా, క్రమశిక్షణ అవి ఉంటాయి. అవి జస్ట్ వాడికి అలివి గాంధీ ఇవ్వరు గురువులు, అలివేనే ఇస్తాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గురువు దగ్గర ఒక మునిపొంగూరు దగ్గరికి 4 వచ్చారు విద్యార్థులు చదువుకుందామని. ఒకరికేమో కట్టెలు, అడవిలో పనులు అన్నీ చెప్తున్నాడు ఒక అబ్బాయికి. ఒక తక్కిన 3కేమో వాళ్ళకి చదువు చెప్తున్నాడు. ఆ కన్నా టైం అయిపోయింది. ఈ కట్టెలు అవన్నీ తెచ్చి చేస్తున్నాడు కదా, సర్వీస్ మోటివ్లో ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అడిగాడు, అతను అడిగాడు, ఏమని అడిగాడు? గురువుగారు, వాళ్ళకేమో నేను వచ్చిన కాంచి వాళ్ళు 3కి పాఠాలు చెప్తున్నారు, నాకేమో ఈ పని పురమాయిస్తున్నారు అంటాడు గురువుని. అడిగితే అప్పుడు అంటాడు, ఇప్పుడు వేళ అయింది కదా, అందరూ వెళ్ళాలా? నువ్వు పొరపాటు పడ్డావు, నీకు విద్యనే ఇచ్చా, ఈ విద్య నీకు నీ మనసుకి సరిపోదు, అదైతే నీకు సూటబుల్. నేను చెప్పిందల్లా చేసావు, అది కూడా దాంట్లో కూడా అక్షర జ్ఞానం ఉంది. అక్షర జ్ఞానం ఉంది. అడవిలో పోయి కట్టెలు తేవటం అంటే లేదు, అక్షర జ్ఞానం నిమిత్తమే నీకు చెప్పాను, నీకు ఇప్పుడు అది బాగా ఆకట్టుకుంది అని అందరికీ ఆయన అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఈ ఊరికే మచ్చుకి గురువు అంటే ఒక ఇంప్రెషన్ కోసం. ఇక్కడ ఆ గురువు కేటాయించే దాన్ని ఇవి కాదు. గురువు అక్షర నిమిత్తమే, అక్షర జ్ఞాన నిమిత్తమే ఆ విద్యార్థులకు బోధిస్తాడు. ఏ విధంగా బోధిస్తాడనేది ఆయనది. ఆ లెవెల్స్ని బట్టి ఆ విద్యార్థికి ఎలా చెప్తే వస్తుంది అనేది వాళ్ళు ఆలోచించి చెప్తారు గురుకులాల్లో. కానీ ఇప్పుడు కూడా మాస్టర్స్ స్వామి ఇస్త్రీ పెట్టే కదని చెప్పి అన్ని గుడ్డలకు ఒకే హీట్ పెడితే వద్ది. ఒక గుడ్డకి చాలదు హీటు, ఒక గుడ్డకేమో కాలిపోద్ది, ఒక గుడ్డకేమో చాలినట్టు ఉంటుంది. ఏ గుడ్డకి తగ్గట్టు ఆ హీట్ పెట్టాలా. మాస్టర్ అంతే, తల్లిదండ్రులు అంతే, వీళ్ళిద్దరంతే. ఆ బిడ్డలకు, పుట్టిన బిడ్డలకి ఆ హీట్ ప్రొటెక్ట్ చేస్తారు. హీట్ అంటే అపోల్డింగ్స్ పోయేదానికి, ఆ అక్షర జ్ఞానం నేర్పేదానికి గురువు, ఈ వీళ్ళకి మధ్యలో ఇవన్నీ కూడా ప్రాసెస్ చెప్పేదానికి తల్లిదండ్రి కానీ ఆ బిడ్డలకి ఈ అందించటంలో వాళ్ళ దీన్ని బట్టి, లెవెల్స్ని బట్టి వాళ్ళు అందిస్తారు. ఒక్కొక్కడైతే ఒక దెబ్బ ఎక్కువ కొడతారు మాస్టర్ కానీ తల్లిదండ్రి కానీ, ఒక పిల్లవాడిని అయితే ఒక బిడ్డనైతే తక్కువగా కొడతారు. ఎందుకంటే వాడి బాడీ తత్వము, వాడి యొక్క ఇది ఆ మైండ్ మెచ్యూరిటీని బట్టి అది ఇవ్వటం జరుగుతుంది. ఆ హీట్ మాదిరిగా ఆ క్రోధం అంటాం. హీట్ అంటే క్రోధం. మళ్ళా ప్రశాంతత, మళ్ళా దగ్గరికి తీస్తారు. సరే, 2 అయిపోయినాయా? గురువు. 3వ వారు ఎవరు? దైవం. 3 దైవం. దైవం దగ్గర ఏముంది? నాకు ఈరోజు 1,00,000 కావాలంటే 1,00,000 ఇచ్చాడు దైవం. నేను నమస్కారం చేయగానే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకో క్షణం ఆగిపోతే నేను అనుకున్నది నాకు ఇవ్వలేదు. దైవం లేడు, దైవం లేడు, ఫినిష్. ఇస్తే దైవం ఉంది, ఇవ్వకపోతే లేదు. ఇంతేనా మనం అనేది? ఇచ్చాడు కాబట్టి కాస్త కోస్త మనం డొనేట్ చేస్తాం, ఏదో ఒకటి మన చేతులతో మనం ఆయనకు నష్టం. ఇవ్వలేదు కాబట్టి అసలు దైవం లేడండి, ఎక్కడున్నాడు చూపెట్టమంటాడు. అంత పిడివాదం చేసేవాడు ఇంకొకటి ఉంటాడు, దైవం ఎక్కడున్నాడు చూపెట్టడం. దైవానికి ఒక మెయిన్ ఉందండి. తల్లిదండ్రికి ఎట్లుందో మూలం, గురువుకి ఎట్లుందో మూలం, దైవం దగ్గర ఏముంది? ఏమని చెప్పగలరా? దైవం దగ్గర తానై ఉన్నాడు. దైవము ఎవరు? నేనెవరో తెలుసుకోమంటున్నారే రమణ భాగంలో కానీ ఆది అందరూ గురుతులందరూ చెప్తున్నారు నేనెవరో తెలుసుకోమని. ఆ నేనే అంటే ఏంటని అయ్యుంటాడండి దైవం అంటే. చిన్న విషయం ఇది. తానై ఉంటాడు, దేహమై ఉండడు, దేహభావమై ఉండదు.
ఆ యొక్క మూలం ఏది ఉందో, ఆ పరమసత్యం ఏది ఉందో, అహర్నిశలు తపస్సులు చేసి దేనికోసమైతే ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామో మాస్టర్స్ దగ్గర, ఆ విషయమై ఉంటాడు దైవం. ఇంకొకరికి లేదు అవకాశం, ఇంకొకరికి లేదు. ఇప్పుడు దైవానికి ముఖ్యమైన విషయం తెలుసుకున్నామా ఈ గురు పౌర్ణమి సందనిగా? ఎప్పుడైనా తెలుసుకున్నావా ఇంత క్షుణ్ణంగా? ఏం లేదు, దైవం దగ్గర పోతే ఈరోజు ఇచ్చాడండి, మొన్న ఇవ్వలేదండి, అబ్బే దైవం లేదండి, దైవం లేదు. అంతే కదా, తల్లిదండ్రుల దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి దైవం దగ్గర ఇదే పని మనకి. పొద్దుస్తులు రోజుకి ఎన్ని నిమిషాలు ఉన్నాయో, ఎన్ని గంటలు ఉన్నాయో, ఆ గంటల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయో, ఎన్ని సెకండ్లు ఉన్నాయో, ఏ సెకండ్లో ఇవ్వకపోతే ఆ సెకండ్ లేదు, దైవం లేదు. ఇది కాదు దైవం. దైవం అంటే యుగ యుగములో ఈ నేతి తత్వాన్ని బాగా క్షుణ్ణంగా అవగాహనలో తీసుకొని తానయ్యి ఉంటాడండి, మూర్తిభవించి ఉంటాడు ఒక దైవం మటుకి. ద వన్ బాడీ వన్ చైర్ అంతే. ఆ బాడీ చాలించిన తర్వాత ఇంకొక బాడీ ఆసీనం అవుతుంటుంది యుగ యుగముల నుంచి కూడా. నెంబర్ ఆఫ్ బాడీస్ ఎట్ ఏ టైం చైర్ నాకుపై చేయవు. వన్ బాడీ వన్ చైర్. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మూర్తి బించిన సోల్. మళ్ళీ దైవం అంటే అర్థమైంది ఇన్నాళ్ళకి మనకి? ఏమర్థమైంది మీరు చెప్పండి? తానై ఉంటాడు, తానై. ఆ నేనెవరు అంటున్నారు కదా, నేను నెతుకుతున్నారు కదా, ఆ నేనై ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మ పేరే దైవం. చూసారా, అది మెయిన్. దాన్ని మనం గుర్తుంచుకొని ఇప్పుడు ఏం చేయాలి మనం? కృతజ్ఞత వినయం దాని గుణ కలిగి ఉంటాడు. అసలు మనం ఏం బట్టలు కొట్టక్కర్లా, అందరికీ ఇదే ఇంప్లిమెంట్, అందరికీ ఇంప్లిమెంట్ ఇదే. ఇప్పుడు దైవం అనేటువంటి ముడి సరళమవుతుంది. ఆ ముడి 8 బంధాలు కదా, దైవం ఎన్నోది అయింది? 3వది. అది ఒక్కరో ఫ్రీనెస్ వస్తుంది. ఇప్పుడు తోడు ఉందండి. తోడు అంటే ఈ మొత్తం విశ్వం అంతా కూడా తోడుతోనే వచ్చిందండి. తోడుతోనే ఒకటి రెండుగా విభజన జరిగింది. ఆ రెండే తోడు. లేకపోతే మొట్టమొదటి మూలం ఒకటే. అసలు నిర్వచించేదానికే లేదు ఆవల. నిర్వచించేదానికి లేనటువంటి విశేషంలో నుంచి ఒకటి జనించింది. ఆ ఒకటే రెండుగా ఉంది. ఒకటే రెండుగా ఉంది. ఇక్కడ నాటకీయం ఆరంభమైంది. తోడు లేకపోతే ఆనందం లేదు కదా. ఒంటరిగా కూర్చుంటే ఏం ఆనందం వస్తుంది? తోడు ఉండాల, ఏదో ఒకటి తోడు ఉండాల. తోడు లేదా? పత్రిజీ గారు ఊరికి కూర్చున్నారు అనుకుంటున్నారా? మాదిరాసం ఊరికి కూర్చున్నాడు అనుకుంటున్నారా? రౌణభాగం ఊరికి కూర్చున్నారు అనుకుంటున్నారా? ఆది పురుషులు ఊరికి కూర్చోాలా, తోడుతోనే కూర్చొని ఉంటారు. తోడుతోనే కూర్చొని ఉంటారండి. అందుకనే రాక్షసులకి ఒక ఇది వచ్చింది. రాక్షసులకి మహాదేవుడికి ఒక మీమాంస జరిగింది. ఏంటది? నువ్వు నేనే అంటున్నావు, నేను అంటున్నాను, నాకు నీకేంటి డిఫరెంటే? మీరు తెలుసుకుని ఇంతేనా? నేను తోడుతోనే ఉన్నానన్నాడు. తోడుతోనే వీళ్ళ కాళ్ళే తోడు, వీళ్ళకి అశాంతి కలిగింది, ఆయనకి శాంతి కలిగింది. ఆయన ఆలాహలం ఆ కంఠంలో వేయించినప్పుడు అమ్మవారే ఆ తోడే వచ్చి ఆమె ఆపిందడ. పట్టేసింది, ప్రకృతే ఆమె చేసేసింది. మనకి మర్మం తెలుసా? తోడు ఉంది. ఆ తోడుని గమనించాలండి, తోడుని గమనించాలి. అయితే భౌతిక పరంగా మనకి గృహస్థ ధర్మంలో అది జారి ఈ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసింది. తోడంటే ఈ పాయింట్స్లోకి వచ్చేసింది. స్త్రీ పురుషుల సూత్రం. మానవ జాతిలో స్త్రీ పురుషులు అనే పదాలు వాడతాం. దాని యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే స్త్రీ సూక్తం, పురుష సూక్తం. స్త్రీ ధాతు, పురుష ధాతు అన్ని జీవరాశుల్లో ఉంది. మానవ బాడీకి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ జ్ఞానం పెరిగేదానికి సోపానం బాగా ఉంది కాబట్టి ఈ జ్ఞానం బాగా వికసించి ఎన్లైట్మెంట్ జరిగేదానికి ఈ బాడీ ఆమోదయోగ్యమైన బాడీ మానవ బాడీ, స్త్రీ కానీ పురుషుడు కానీ. అందుకని ఆ స్త్రీ పురుష పదాలు వాడతాం. కానీ అసలు మూలం ఏంటంటే స్త్రీ ధాతు, పురుష ధాతు ఉన్నాయి అన్ని జీవరాశులు. ఇది తెలిసిన స్త్రీలో ఉండేది ఏంటి ముఖ్యమైనది? తోళ్ళు చెప్పగలరా? సమత్వభావం. స్త్రీకి తల్లిదండ్రికి ఒకటి చెప్పాము, గురువుకి ఒకటి చెప్పాము, దైవంకి ఒకటి చెప్పాము. స్త్రీకి ఏంటి? పురుషుడికి కానీ స్త్రీకి కానీ
ఈ నాటకీయంలో సమత్వ భావం. సమత్వ భావము కలిగి ఉండాలండి. సమత్వ భావం అక్కడ అన్క్లారిటీ లేదు, ఇంకా అన్క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా పోవటానికి కారణం ఏంటంటే తోడు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అశాంతి ఎప్పుడు వస్తుంది? సమత్వ భావం లేదు. ఇది మూల సిద్ధాంతం. మూలం మెరిగితే మనకి ఎంత ప్రశాంతత వస్తుందంటే ఎవరో ఒకరి కోసం నేర్చుకోవటంలో మన హిస్టరీని మనం తెలుసుకుంటున్నాం ఆ నేను గురించి. ఇప్పుడు చెప్పగలరా? స్త్రీకి ఏముండాలా? సమత్వ భావం ఉండాలి. పురుషుడికి ఏముండాలా? ఈ గృహస్థ ధర్మంలో ఇంత రాపిడి జరుగుతుంది. గృహస్థ ధర్మంలోనే కదా. సన్యాసికి ఏముంది? ఈ గృహస్థ ధర్మంలోకి తొంగి చూసినప్పుడే కదా రాపిడి. లేకపోతే ఏముంది? వాళ్ళు యోగ ప్రకారంలో కూర్చుంటారే, తిన్న ఆకలి అయితే తింటారు, లేకపోతే ఇదంతా రాపిడంతా ఈ గృహస్థ ధర్మంలోనే కదండి. ఇప్పుడు ఏముంది? స్త్రీ పురుషుల దగ్గర ఏమి ఉండాలా? సమత్వ భావం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత చెప్పుకుంటున్నాం. నేను మళ్ళీ వెనక్కి రావాలన్నా? అక్కర్లేదుగా. మళ్ళీ వెనక్కి వస్తే టైం పాస్ అయిపోతుంటుంది. స్వామి అంతేనా? ఏ రమేష్ గారు అంతేనా? మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ ముందుకు పోవటం లేట్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? సమత్వ భావం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ఏమండి నాకుంది వారికి లేదన్నారు అనుకోండి, స్త్రీ అంటది. పురుషుడికి లేదు నాకుంది సమత్వ భావం అంటారనుకోండి, చేసుకున్న వారికి చేసుకున్నంత. ఎవరు దీన్ని యాక్టివేట్ చేసుకొని ఎవరు దీన్ని పురస్కరించుకుంటారో గురుముఖత చెప్పినటువంటి విశేషాలని వారే ధన్యజీవులు. స్త్రీ చేసుకుంటే స్త్రీకే, పురుషుడు చేసుకుంటే పురుషుడికే. కానీ సమత్వభావం మన కనుక ఎన్లైట్మెంట్ జరిగితే మనకి ఎవరు తెలుసుకున్నారో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ప్రశాంతత వస్తుంది. అదేంటంటే నాకు ప్రశాంతత లేదు, ఆమెకి సమత్వభావం లేదు, నాకుందంటాడు. నువ్వు చేసి చూడు. అది ఉండాలనో పోవాలనో న్యాయ నిర్ణేత ఉన్నాడు, ద సుప్రీం పవర్ ఉన్నాడండి. అదే సత్యం. కళ్ళు లేక చూస్తున్నది, నోరు లేక మాట్లాడుతుంది, ఏ అవయవాలు లేవు ఆ సుప్రీం పవర్కి, ఆ విశ్వాధినేతకి ఏం లేవు. మొత్తం అబ్జర్వేషన్ అప్ టు బాటం వరకు ఆ అబ్జర్వేషన్లోనే ఉందండి. మనకేమీ ఆ విశ్వాసం అక్కర్లా. విశ్వసించండి ఈరోజు. ఎవరు చేసుకుంటే వారికే ఈ సమత్వభావం. ఒకరికి ఉండి ఒకరికి లేకపోయినా ఆ ఉన్నవాళ్ళు ధన్యజీవి, ఉన్నవాళ్ళు ధన్యజీవి అవుతాడు. ఇక్కడ ఇకపోతే 4 అయిపోయినాయా? ఇంకా 4 ఉన్నాయి కదా. ఆ 4 ఏమిటి? పృథ్వీ దగ్గర ఏముందండి? ఈరోజు అందరి దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ముళ్ళు మనకి, ఆ బంధాలు, ముళ్ళు అంటే బంధాలు, ఆ బంధాలన్నీ కనుక మనకి న్యాయం జరిగితే, ఆ బంధాలను కనుక మనం ఇవ్వాల్సిన ఇస్తే, ఆ బంధాలు దాన్ని ఏమంటారు? ఫ్రీనెస్ ఇస్తే. ఈ ఫ్రీనెస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క బంధం ఫ్రీనెస్ వస్తే ఇక్కడ ఒక్కొక్క ముడి సరళమవుతూ జీవుడు కుండల్ని జాగృతి అవుతూ పైదాకా వెళ్తాడండి. సహస్రాలను టచ్ చేస్తాడు. ఇది వాస్తవ సత్యం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదో చిన్న లాజిక్ మనకి ఇవ్వటం జరిగింది ఈ ధర్మ సూక్ష్మం. ఏమైందా? ఇప్పుడు ఏమైంది? పృథ్వీ దగ్గర ఏముంది? సహనం ఉంది. పృథ్వీ దగ్గర సహనం. మనం ఎంత లోడు ఎంత చేస్తున్నాం, ఏమి ఉలకదు పలకదు, అన్నిటిని వరాయిస్తుంది పృథ్వీ దగ్గర ఉండేటువంటి ముఖ్యమైన, ఆ బంధం దగ్గర ఉండేటువంటి ముఖ్యమైన విషయం ఏంటి? సహనం ఉందండి. ఇంకెవరి దగ్గర లేదు. పృథ్వీ మాత దగ్గర ఉండే సహనం లేదు. ఈ 1 by 1 ఈ ఎక్స్ అనే 9వ వాడు రీచ్ అవుతూ ఉంటాడు. ఒక్కొక్క దాన్ని మనం సరళం చేసుకుంటా పోతే ఈ దేహభావం తొలుగుతూ ఉంటుందండి. లేక ప్రశాంతతను అందుకుంటాడు, పరమశాంతిని పొందుతాడు, జీవో సనాతన అవుతాడు. జీవుడే ఇప్పుడే దేహమే నేను అనుకునేవాడు దేహం నేను కాదు, దేహాతీతమైన విషయం నేనే సత్యము, ఆ సత్యమై ఉన్నానని తెలుసుకుంటాడండి. వారే మహనీయులందరూ ఆ సత్యం ఎరిగిన వాళ్ళే. ఏమైనా ఇప్పుడు పృథ్వీ సహనం అనేటువంటి దాంట్లో సహనము అనే విషయంలో బంధము ముక్తి కలుగుతుంది. ఇంకా పోతే సముద్రుడి దగ్గర ఏముందో చెప్పగలమా? సముద్రుడు
గాంభీరత. సముద్రుడి దగ్గర మనం నిలబడితే అంత గాంభీర్యంగా ఉండేవాళ్ళు ఇంకొకరు ఉంటారండి. తొనకడు వెనకడు. మీరు ఎన్ని చేస్తున్నా ఆయన చర్య అట్టానే ఉంటుంది. ఆయన చర్య ఉండదా? ఏమి ఆ అలలు మీరు ఎంతమంది ఆపుతారా సముద్రుని? మనం పోయి కూర్చుంటే నిలబడినా కూర్చున్నా ఆయన చూడంగానే గాంభీర్యంగా ఉంటాడు. సముద్రుడు అంత గాంభీర్యత ఇంకోళ్ళ దగ్గర లేదు, సముద్రుడి దగ్గరే. అక్కడ కూడా మనం ఈ కృతజ్ఞత వినయం దానుగుణం కలిగి ఉన్నాడు అనుకోండి, X9 వాడు, అక్కడ ఆ ముడి ఆ బంధము సడలింపు వస్తుంది. ఒక్కొక్క బంధము దగ్గర ఈ కృతజ్ఞత వినయం కనుక మనం ఇవ్వగలిగితే ఆ బంధము ఒక్కొక్కరు ఫ్రీనెస్ ఇస్తాయి. ఇక ఇంకొకరు ఎవరండి? సముద్రుడు ఎన్ని వాళ్ళు? 4, 2, 6 అయిపోయినాయి అంతేనా? సూర్య భగవానుడు ఏముంది? సూర్య భగవాన్ దగ్గర ఎప్పుడు ప్రజ్వరలుతుంటాడు. పోతే మసి అయిపోతాం. పోతే ఈడు అంతంత మాత్రం కూడా పోలేదు, ఇంతవరకు పోయిన వాళ్ళు లేరు. ఆ జ్ఞాననేత్రంతో పోవాల్సిందే కానీ ఆ జ్ఞానచక్షు ఓపెన్ అవుతుంది, ఈ దేహేంద్రాలతో పోలేదు. కానీ సూర్యుడి దగ్గర ఉండేటువంటి ముఖ్యమైనది ఏంటి? ప్రజ్వరలుతుంటాడు. ఎప్పుడు ప్రజ్వరలుంటే ఎక్కువ తేజస్సుగా ఉంటాడు. ఆ తేజస్సు తట్టుకోలేమండి, అగ్నితత్వం తట్టుకోలేమండి. ఆయనకు కూడా ఈ కృతజ్ఞత వినం దానుగుణం ఇస్తే బంధము సడలింపు వస్తుంది. ఇంకొకరు ఎవరండి? వృక్షజాతి. ఏముంది వృక్షజాతి దగ్గర? చల్లదనం. అంత చల్లదనం వృక్షజాతి దగ్గర ఉండే చల్లదనం ఇంకో దగ్గర లేదు సృష్టిలో. మనం వృక్షాన్ని ఎందుకు పెంచుతాం? చల్లదనం కోసమే. మంచి అట్మాస్ఫియర్ అంటే ఏంటి? బాగా కూలింగ్, బాగా మంచి ఏసీ. అంటే మనం ఈ ఏసీ కాదు, కండిషన్లో ఉంటుంది. కండిషన్ ఎండప్పుడు ఎంత ఉండాలన్నా, ఇంకోటి ఏంటంటే బాగా శీతలకాలంలో చల్లదనం ఉంటుంది కదా ఎక్కువగా. అప్పుడు చెట్టు కింద ఉంటే చెట్టు నీడ వల్ల, చెట్టు యొక్క విశేషం వల్ల కూలింగ్ నార్మల్లో ఉంటుంది, చల్లదనం ఇస్తుందండి. ఏ కాలంలోనైనా చల్లదనం ఉంటుంది వృక్షజాతి కాడ. మీరు కావాలంటే చూడండి, బాగా శీతలకాలంలో చెట్టుని టచ్ చేసి చూడండి, ఆ చల్లదనం వేరేగా ఉంటుంది. కూలింగ్ కండిషన్లో ఉంటుంది, చల్లదనం ఇంకొకరి దగ్గర లేదు. ఆ చల్లదనానికి మారిపోయారు వృక్షజాతి. అయిపోయిందా? ఎన్ని అయిపోయినాయి? 8 బంధాలు. 8 బంధాలు అయిపోతే ఈ 9వ కదా నేనంటున్నాడే మేనుతో. ఇప్పుడు మేను బంధాలన్నీ సడలింపు వచ్చినాయండి. మేను బంధాలన్నీ ఒక్కొక్క ముడిని తీసుకుతూ వచ్చాడు. మనసా వాచ కర్మన ఈ కనుక యాక్టివేషన్ చేసుకుంటే భావయుక్తంగా మనకి చెట్టుకి అంత గాలి అన్నట్టు మనకి యాక్టివేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతాడు? 9 10లోకి వెళ్తాడు. 9 ఏమవుతాడు? 10లో ఏముంది? శూన్యం ఉందండి. 10లో శూన్యం ఉంది, దానికి ఏమి లేదు, మొదలు కొస లేదు. మొదలు కొస లేనటువంటిది విధానమే శూన్యావస్థే పరమేష్టి స్థానం. పరమేశ్వరుడి యొక్క మూల విధానమే అదండి ఆ శూన్యం. ఇప్పుడు ఈ 9వ వాడు 10లోకి వెళ్తాడు. 9వ వాడు 10లోకి వెళ్తాడు. ఈ యొక్క 8 బంధాలు కనుక మనం చేయగలిగితే ఇప్పుడు 10లోకి వెళ్తాడు. 10లోకి వెళ్తే ఏముంది? ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంది. ఎక్కడ కూర్చుంటే యోగి. చెట్టు కింద కూర్చుంటే చెట్టు కింద ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే చర్చిలో కూర్చుంటే చర్చి, లేకపోతే మసీదులో కూర్చుంటే మసీదు, గుళ్ళో కూర్చుంటే గుళ్ళి, రాతి మీద కూర్చుంటే ప్రశాంతతే. ఫలానా చోట కూర్చుంటే ప్రశాంతత అనేది లేదు యోగికి. ఎక్కడ వాడికి స్థిరము వచ్చుకున్నాడో, ఎక్కడుంటాడో అక్కడే ఆనందదాయకంగా ఉంటాడు. ఎందుకంటే అన్లిమిటెడ్ కదా, శూన్యం లేని తావు లేదు. శూన్యం లేని ఈ ఫిలాసఫర్స్ అంతా ఎక్కడంటే అక్కడ కూర్చొని బాబా ఎక్కడున్నాడని ఎతుకుతుంటే అందరూ ఇంకా రాలేదే ద్వారకాకి, ఎప్పుడు వస్తాడని అడుగుతుంటే అందరు చెప్పేవాళ్ళట. అందులో ఒకరు చెప్పేవాళ్ళు, ఆయన ఒక్కోసారి ఆడాడో కూర్చొని ఉంటాడండి, చెట్టు కింద కూర్చొని ఉంటాడంటాడు. ఒక తావుని కూర్చుంటాడు అంతే. ఎక్కడంటే ఎక్కడ ప్రశాంతత మెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే లేని తావు లేదు కదా.
మళ్ళీ మసీద్ కాడికి వస్తే మసీద్ కాడు. ఆయన ఎక్కడున్నా చెప్పలేమండి, ఎక్కడున్నా ఉంటాడు, ఇక్కడ ఉన్నట్టే ఉంటాడు, ఎక్కడున్నా కూడా ఒకే చోట ఉంటాడు, ఒకే మరి ఉంటారు ఫిలాసఫర్స్. అర్థమైందా? దీనికి కారణం ఏంటి? శూన్యావస్థలోకి వెళ్ళటం వల్ల. ఈ శూన్యావస్థే 10. శూన్యావస్థే. ఇప్పుడు ఈ 9 వాడు ఈయనే కదా ప్రశ్నార్థకం. నేను అంటున్నాడు కదా ఎవరి పాటికి వాళ్ళు. ఈ నేనుకి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి విశేషం అంతా శూన్యభావంలోకి వెళ్ళి అక్కడ ఏమవుతాడు తెలుసా? ఈ నేను ఏకాదశ రుద్రుడు అవుతాడండి. ఏకాదశ రుద్రుడు. ఏకాదశ రుద్రుడు అంటే 8 బంధాలు, 8 రుద్రుడు, 8 బంధాలు. వీడొక రుద్రుడు 9. 10వ చేసి రుద్రత్వం శూన్యం. ఈ అనంతమైన విశ్వాంతరాత్మలో ఉండేటువంటి ప్లానెట్స్ కానీ నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, గ్రహరాశులు కోటాను కోట్లు, అసలు లెక్కలేంతనం. ఇదంతా కూడా శూన్యావస్థలోనే ఉంది కదా ఈ ప్రాపర్టీ అంతా. మరి అటువంటి శూన్యావస్థలోకి వెళ్ళగానే దానికి ఆధారభూతమైన వాడే ఏకాదశ రుద్రుడు. ఎవరవుతున్నారు ఏకాదశ రుద్రుడు? ఇదే 11వ రుద్రుడు అవుతాడు. ఎలా రుద్రత్వాన్ని అనుభవించాడు? ఈ 8 ఈ 10లోకి వెళ్తే, ఈ రుద్రత్వాన్ని కనుక రీచ్ అయితే అప్పుడు 11వ రుద్రుడు తానవుతున్నాడండి. తానే ఆ దయ్యి చెప్పారండి మహనీయులందరూ. ఆ నేతితత్వాన్ని ఆ దయ్యి అనుభవించి బాబా గారు చెప్పారు, సత్యసాయి బాబా గారు చెప్పారు. అట్టని మహనీయ తత్వాలన్నీ మనకి కొంతమంది ఏమో ఆ నేను గురించి తెలుసుకున్నారు. బ్రహ్మంగారు ఇటువంటి మహనీయ తత్వాలన్నీ కూడా ఆ నేతి గురించి చెప్పారు. శ్రీకృష్ణ భగవాన్ నేనే అన్నాడు. దక్షిణామూర్తి అంటే త్రిమూర్తి సూక్తంతో త్రిశక్తి అమ్మవార్లు అయ్యవార్లతో మొత్తం కలిపి టోటల్గా అంతా ఆవిర్భవించి దక్షిణామూర్తిగా ఆవిర్భవించి ఆయన ఇదే గైడ్లైన్స్ ఇచ్చాడు. ఇది సనాతనం ఈ సబ్జెక్టు. కాకపోతే ఆ పదాలు, ఆ భావం మటుకు లాంగ్వేజ్, దాన్ని ఏమంటారండి, ఆ పదాలు, ఆ భావం బయటికి ప్రకటితమయ్యేటప్పుడు అనేక రకాలుగా గోచరిస్తుందే కానీ భావం అంతా సనాతనం. భావం అంతా ఏ మాస్టర్ చెప్పినా సనాతనమే. ఇప్పటికిప్పుడు ఊడిపడింది కాదు, ఇది సనాతనమే. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఆ యొక్క విషయం అంతా కూడా సనాతనం. మన చేత రచించబడింది కాదు, మనము చెప్పేది కాదు, ఈ దేహభావం ఉండేవాడు చెప్పేది కాదు. దేహాతీతమైన స్థితి ఏతుందో ఆ స్థితి చేతే ఈ రచన అంతా జరుగుతుంది. ఈ రచన అంతా జరుగుతుంది, నాటకం అంతా. ఇది ముమ్మాటికి సత్యం అండి, ముమ్మాటికి సత్యం. ఇప్పుడు మనకి గురుపౌర్ణమి సందర్భంగా ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? చిన్న చిన్న విషయాలు మన దగ్గరే ఉన్నాయి. మన జంట కంట అన్నీ మనం చూస్తానే ఉన్నాం. ఉదయం లేచిన కంచి మన సనాతన ధర్మం కూడా చెప్పింది అయితే ఆ నిద్ర లేచేటప్పుడు భూమాతకి నమస్కారం చేసుకోమని, ఈ పంచకర్మల్ని ఆచరించి పెట్టాడు బాబా కూడా. పంచకర్మలు అంటే ఉదయం లేచిన పృథ్వీతో, సముద్రం నీటితో, అగ్నితో, ఇంకా జలంతో, నీటితో, జలమే పృథ్వీ అంటే పృథ్వీతో అటాచ్మెంటు, అగ్నితో అటాచ్మెంటు, జలంతో అటాచ్మెంట్స్, ఇట్లా 1 by 1 అన్నీ పంచకర్మలు అంటాం. వాయుతత్వంతో ఇవన్నీ కలిపి పంచకర్మల్ని ఆయన క్షుణ్ణంగా మనకి స్వీకరించి చెప్పాడు మనకి అన్ని. అయితే ఒక్కొక్కళ్ళు ఆ భావము బయటకు ప్రకటమయ్యేటట్టు ఆ బాడీ తత్వాన్ని బట్టి ఆ లాంగ్వేజెస్ అట్లా ఉంటాయి, కానీ వాళ్ళ భావం మట్టుకు అంత సనాతనమే. భావం సనాతనమే. ఈ మాస్టి అంతా ఒకటేనండి. మాస్టి అంతా పైన పొందికలు తేడాగా ఉంటాయి. గెడ్డాలు పెంచుకుంటాం, లేకపోతే వస్త్రాలు లేకుండా కూర్చుంటాం, లేకపోతే ఏదో రకరకాల ఉన్నట్టుగా లాంగ్వేజ్లు వేరేగా ఉన్నట్టుగా, భావం మటుకు సనాతనమే. ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్ ఏంటి? జీవి ఆశాజీవి. జీవి ఎక్కడి నుంచి వచ్చాడో తానెవరో తెలుసుకోవటమే పెద్ద ఆశ జీవికి. తానెవరని ఎరుకపరచుకోవటమే. మానవ జన్మ వచ్చిందే తినటానికి, తాగటానికి, తొంగోటానికి రాలా. వచ్చిన ఫార్మేషనే నేనెవరు తెలుసుకోవటానికే వచ్చింది. అయితే ఈ మధ్యలో ఈ నాటకీయంలో విష్ణు సూక్తంలో ఈ పెరిగేటప్పుడు ఉంది కదా లాజిక్, ఈ యొక్క మొత్తం ఈ అశాంతి అంతా పెరిగేటప్పుడే కదా.
ఈ పెరుగుదలలో ఇవన్నీ కనుక మనకు కావాలి కదా, చెట్టుకి ఎంత కావాలంటూ ధనం మూలం మిదం జగత్ అంటే ధనం అంటే ఈ ధనం కూడా ఉండాలి, లోకధనం ఉండాలా, పారమార్థిక ధనం ఉండాలి. అసలు వాస్తవంగా ఆశ, జీవికి ఆశ అదే పెద్ద ఆశ. ఈ ఆశ కింద స్థానమే, అది పెద్ద ఆశ, అది ఒకటే జీవికి. దాన్ని నెరవేర్చుకున్న దాకా జీవి మళ్ళా తహతాలాడుతూనే ఉంటుంది. ఏదో ఒక జన్మలో మళ్ళా జీవి తను తాను ఎరుకుపరుచుకొని ఈ జీవన్ముక్తి సోపానం పొందుతాడండి. జీవన్ముక్తి సోపానం జరుగుతుంది ప్రతి వారికి, అర్థమైందా? అయితే దీంట్లో ఇంత మీరు చెప్పారే గురు పౌర్ణమి యొక్క విశిష్టతలో మాకు కావాల్సినవి, అందుకే బాబాని అడిగేవాళ్ళంట, ఇప్పుడు ఇస్తావా, లేకపోతే ఎంత ఇస్తారు, డబ్బులు ఎంత ఇస్తారు, ఇవి అడుగుతుంటారు కదా. నానావళి వచ్చి టెస్ట్ చేసేవాడు. నానావళి గాడిని తీసుకొచ్చి, గాడిద పని చేయలేదంట, ఇప్పుడు మీరు ఏదో డబ్బు ఇస్తే అది పని మానుకొని హాయిగా ఉంటుందంటానంటే అప్పుడు అందరూ ఏమవుతారు, కాస్త బాధపడతారు. నానావళి చూడు ఇట్లా వచ్చి చురకలేస్తున్నాడు మమ్మల్ని అందరినీ అని భుజాలు తోడుకున్నారు. అప్పుడు బాబా చెప్పేవారంట. ఏం చెప్పేవారు బాబా? కాదు, నానావళి నన్ను కూడా టెస్ట్ చేస్తున్నాడు, నాకు కూడా పరీక్ష పెడుతున్నాడు, నా మనసు కూడా ఇక్కడే ఉందో అని పరీక్ష పెట్టడానికి వస్తుంటాడు. నేను అప్పుడు బాబా చెప్పాడు, యథావిధిగానే ఉన్నాయి పంచభూతాలు, నా మనసు ఎప్పుడు అక్కడే ఉంది, అంటే సృష్టి రాష్ట్రంలోనే ఉంది, నా మనసు కింద స్థానంలో లేదు. అటైతే అచ్చాకరు అంటే నువ్వు మంచివాడని చెప్పి వెళ్ళిపోయేవాడట బాబా నుంచి ఆయన నానావళి వెళ్ళిపోయేవాడు. అప్పుడు వీళ్ళు పోగానే వీళ్ళు అడిగేవాడు, ఇట్లా చేస్తున్నాడంటే ఇది చెప్పేవాడు సమాధానం. కాబట్టి ఈ కోరికలు ఇవన్నీ కాదు, జీవి వచ్చింది ఆశాజీవి కాబట్టి ఈ జీవన్ముక్తికి సోపానం ఎవరైతే దీని గురించి ఏమన్నా అడుగుతున్నారా అనేది ఆయనకి ఒక పెద్ద సమస్యగా మారి నన్ను అప్పుడప్పుడు వచ్చి మీ మధ్యలో నేను కూర్చున్నప్పుడు నన్ను అడిగిపోతుంటాడు. ఇట్లా నాకు కూడా ఉంది, నేను కూడా ఆయన ప్రశ్నకి నేను సమాధానం చెప్పినప్పుడు సమాధానం పడిపోతున్నాడు. నా మనసు ఎప్పుడు కూడా యథావిధిలోనే ఉంది, పంచభూతాత్మకమైన విశిష్టతలోనే ఉందని చెప్పేవాడు ఆయన. అంటే ఆవల ఉండేటువంటి స్థితినే నా మనసు ఉంటే ఆయన ఓకే అని చెప్పాడు. మంచివాడి పకేర్ నువ్వు బాగా చేసుకోమని వాడట. అది బాబాని నువ్వు మంచివాడని చెప్పేసేవాడు. ఏంటి స్వామి ఎందుకు చెప్తున్నావు, ఇవి వద్దా మనకి, ఈ కోరికలు వద్దా? కోరికలు వద్దని ఎవ్వరూ చెప్పలా, కోరికలు వద్దని చెప్పలా. నీ పెద్ద కోరిక ఉంది, దాన్ని ఒక పక్కన గమనిస్తూ ఈ కోరికలను అనుభవించమన్నాడు. బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు? కోరికల్ని వదలమని చెప్పలా, కోరికల్ని పొదుపు చేయండి. కోరికల్ని స్వామి రమేష్ గారు ఏం చెప్పారు? కోరికల్ని అదుపులో పెట్టుకోండి. కోరికల్ని ఎవరు తీసేయమని చెప్పలేదండి, కోరికల్ని తీసేయమని ఎవ్వరు చెప్పాల. కోరికల్ని అదుపులో పెట్టుకుని ఆ భగవంతుని యొక్క విశేషంతో అనుసంధానం చేసుకుని అనుభవించండి. ఎందుకంటే అనంతుడు పరమాత్మ, కానీ మనకి తాను కూడా లిమిట్లో వస్తాడు. పరమాత్మ తాను కూడా ఒక లిమిట్ పాత్రను తీసుకొని వస్తాడు, ఉండి మన కోసంగా ఆదర్శమూర్తిగా ఆయన ఆ లిమిట్ని అనుభవిస్తూ అన్లిమిట్ని గురించి సూచిస్తూ తన పాత్ర తగ్గట్టు లిమిట్లోనే ఉంటూ ఆ అనంత విశ్వాత్మకమైన విశేషాన్ని, ఆ గురు సందేశాన్ని ఇస్తూ మహనీయతత్వాలని మనతో పాటు ఒక పాయింట్లో అంటే మన మాదిరిగానే రావటం జరుగుతుంది. ఆ సందేశం ఇచ్చేదానికి వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడా వేసుకొని ఒక పాయింట్ తీసుకొని రావటం జరుగుతుంది, ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ అర్థమవుతున్నాయా? ఇప్పుడు మనకి కోరికలు ఉండాలన్నా కావాలన్నా? అస్సలు సృష్టి పుట్టకే అర్షడ్వర్గాలతో జనించింది. అర్షడ్వర్గాలతో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 అర్షడ్వర్గాలతో జనించింది అని చెప్పి మన గురుశాస్త్రము మన అనుభవం కూడా చెప్తుంది. ఈ 6 ఎక్కడి నుంచి పుట్టినాయి? వీడు ఒక్కడే అనుకుంటున్నాడు, కాదు, అసలు పుట్టకలోనే వచ్చినాయండి. ఈ జీన్స్ ఎక్కడి? మూలం నుంచి రాబడింది. ఈ నారు ఎక్కడిది? మూలం నుంచే ఈ నారు రాబడిందండి, అన్యదా ఇంకొకటి కాదు. అక్కడ ఏది ఉందో అదే ఇక్కడ ఉంది జీవికి. కాకపోతే జీవి పంచభూతాలకి ఆవలు ఉన్నప్పుడు జీవి అనబడ్డాడు. పంచభూతాలతో పరమాత్మ ఒక లిమిట్లో తీసుకున్నప్పుడు, భౌతిక పరంగా దేహాన్ని తీసుకున్నప్పుడు దేహిగా పిలువబడుతున్నాడు. ఆ జీవే దేహిగా పిలువబడుతున్నాడు. దేహాన్ని ఆక్యుపై చేశాడు కాబట్టి దేహి అంటున్నాం. ఇంకా శాస్త్ర పరిమాణం ప్రకారము సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే మన హెల్త్ పరంగా మనోప్రాణముల కూడికే దేహి.
మనోప్రాణముల చిప్పు ఉంది మనకి. మనోప్రాణముల కూడిక అనేటువంటి ఒక విశేషం ఉంది. అదే దేహి. ఆ దేహియే దేవదేవుడు, ఆ దేహియే సనాతనం, ఆ దేహియే జీవుడు. జీవో సనాతన అంటాడు, అంటే జీవుడే పరమాత్మ. ఆ జీవస్థితిని కనుక ఎరుకపరచుకోగలిగితే ఈ 9వ వాడు 11వ జీవస్థితిని తెలుసుకోగలిగితే 12 నిర్వాణం, పరమాత్మ స్థితి నిర్వాణం. నిర్వచించేదానికి లేదు పరమాత్మ స్థితిని. అది అవుతున్నాడండి. ఇంత ఎవరు గురువు అబద్ధం చెప్పటంలా. గురువు సబ్జెక్ట్ పరంగా ఇదేనండి. సబ్జెక్ట్ పరంగా ఆచరణ ప్రకారం ఆచరించాలి కదా, చెప్పింది ఆచరించాలి కదా. ఆచరించాలంటే ఏం కావాలా? 8 బంధాలకి మనం విశ్లేషణ చేసుకుంటా. మనకి సనాతన ధర్మం ఏమేమి ఇచ్చింది? జ్ఞానయోగం, భక్తి యోగం, హఠయోగం ఇవ్వటం జరిగింది మనకి సనాతన నుంచి. ఆ జ్ఞానయోగం అంటే ఇప్పుడు దాకా చెప్పుకునే సబ్జెక్ట్ అంతా జ్ఞానయోగం. భక్తి యోగం అంటే జ్ఞానయోగం వల్ల సరస్వతి నిండుకుంటుంది. భక్తి యోగం వల్ల లక్ష్మీదేవి. మనకందరికి కావాల్సిన లక్ష్మీదేవే కదా. ఈ విశ్వవ్యాప్తంగా ఉండేది లక్ష్మీదేవే కదా. లక్ష్మీ కదా కావాల్సింది. ఆ లక్ష్మీదేవి రావాలంటే భక్తి యోగాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భక్తి యోగం అంటే ఏంటి? మనం అనుకున్నట్టు ఎన్ని మూరల పూలు వేసామా, ఎన్ని చేసామా, ఎన్ని సత్రాలు కట్టించామా, ఎంతమందికి నమస్కారం పెట్టాం కాదు భక్తి యోగం అంటే. ఇందా చెప్పాం కదా 8 బంధాలకి. బాబా గారు అయితే నవవిధ భక్తులతో కీర్తించడం కానీ, స్మరించటం కానీ, వందనం కానీ, పాదసేవనం కానీ, ఇదంతా భక్తి యోగం. ఇదంతా అర్చనం కానీ ఇవన్నీ కూడా భక్తి యోగం కిందకి వస్తుంది. ఎంత చెట్టుకి అంత కాదన్నట్టు ఇవన్నీ కూడా మనం రెస్పెక్ట్ ఇస్తే ఇది భక్తి యోగం. ఆ రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు భక్తి యోగంలో 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి. ఏమేంటవి? పంచభూతాలు 5, ఒకడు జీవుడు. ఈ మొత్తం ఆ సద్గురు తత్వానికి ఇవ్వాలి, అంటే ఆ పరమాత్మ ధామానికి ఇవ్వాలి మనం. పంచభూతాలు ఏంటి? గంధం, తీర్థం, ఇంకోటి అగ్ని, జ్యోతి దీపం, ఇంకొకటి ఏంటి? ఊదుబత్తి, సాంబ్రాణి కడ్డీలు అంటే ధూపం, ఇంకొకటి పుష్పం. మొత్తం ఎన్ని? 5 ప్లస్ గంట. 10 విధ నాదములతో ఉంటుందండి జీవతత్వం. 10 నాదములు. దాని యొక్క ప్రత్యేకలే మన ఇళ్ళల్లో ఘంటానాదం కానీ, శంకునాదం కానీ, ఆలయాల్లో అయితే 10 విధ నాదాలు ఉంటాయి. నాద నీరాజనం. మనకి ఇళ్ళల్లో అంత పెట్టుకోం కాబట్టి గంట కానీ, శంకు కానీ పెట్టుకుంటారు. టెంపుల్స్లో అయితే 10 విధ నాదాలతో నీరాజనం జరుగుతుంటుంది. ఎప్పుడూ జరగాల్సిందే టెంపుల్స్లో. పరమాత్మ యొక్క విశేషమంతా నాదం నీరాజనం, నాదంలోనే ఉంటుంది. నాదమై ఉన్నాడు అంతే, నాదమే తానై ఉన్నాడు. గానలోలుడు ఎప్పుడు గానంలోనే ఉంటాడు ఆయన. ఎప్పుడు గానలోలత్వమే ఆ పరమాత్మధామం. అందుకనే మనకి ఆ ఆలయాల్లో, పెద్ద ఆలయాల్లో ఈ 10 విధ నాదాలతో ఎప్పుడు నీరాజనం జరుగుతూనే ఉంటాయి. కొన్ని క్షణాలు ఆ నీరాజనం మనం వినగలగాలి. టెంపుల్స్లో కూడా వినగలిగితే మనకి ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఏంటి సమస్య ఏంటి? భక్తి యోగం వల్ల ఏమొస్తుంది? లక్ష్మీదేవి నిండుకుంటుంది. ఏం చెట్టుకంత కానీ నో డౌట్ లక్ష్మీదేవి ఉంటుందండి. మీరు పొమ్మన్న పోదు ఈ భక్తి యోగం కనుక తెలుసుకుంటే. ఈ రెస్పెక్టే, ఇంకేం లేదు. భక్తి యోగం అంటే ఏం లేదు. జ్ఞానయోగం అంటే విషయం తెలుసుకున్నాం మొత్తం. ఇంకపోతే ఇంకొకటి ఉందండి మనకి ప్రాబ్లం. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇప్పుడు మనకి ఇంప్రెషన్ ఇచ్చారు కదా, యోగా. ఇక్కడ కాస్త ప్రాబ్లం ఉంటుంది. హఠయోగం అంటే కొన్ని క్షణాలు హఠం వేసి ఏదో ఒక విధంగా కొన్ని క్షణాలు కూర్చోవాలా. అందులో కూర్చోవటంలో ఈ కొన్ని ఆసనాలు ఉన్నాయి, కొన్ని ఆసన ప్రక్రియలు. చిన్నప్పుడు పసిబిడ్డని తల్లి స్నానం చేసేటప్పుడు కొన్ని ఆసనాలు వేపిస్తుంది. అంటే బోర్ల పడుకోబెడుతుంది, చేతులు అట్లా లాగుద్ది, మళ్ళీ ఎలికల పడుకోబెడుతుంది, మళ్ళీ చేతులు ఇట్ట అంటుంది, పశ్చిమోత్తాసనం చేపిస్తుంది, ధనురాసనం చేపిస్తుంది, అంగిట్లో ప్లమ్ తీస్తుంది, ఈ నొసటిని ఇట్లా అంటుంది, ఈ రేచక ఈ మొత్తము ఈ ముద్రలు ఎట్లా పెట్టేది చేస్తుంది, ఆలిం మీద తీస్తుంది. ఇవన్నీ కలిపి హఠయోగం కిందకి వస్తాయి.
కొన్ని క్షణాలు కూర్చోబెడుతుంది, మళ్ళీ నీళ్ళు ఎట్ట పోస్తుంది. ఇవన్నీ ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి అర్థం చేసుకుంటే. ఈరోజు మనకెవరు చేయించాలా? ఇది ఫ్లెక్సిబుల్ బాడీ, ఫ్లెక్సిబిలిటీ కోసం ఇది హఠయోగం ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ కోసం, ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి మనం కూర్చోలేము, నిలబడలేము, ఎక్కడంటే అక్కడ. ఇక సరే లైఫ్ స్పాన్ అయిపోయేటప్పుడు, ఆయుష్ ప్రమాణం తగ్గేటప్పుడు దాని పని అది చేస్తుంది అనుకోండి, దాని గురించి ఆలోచన చేయొద్దు ఎక్కువ. అంటే ఆయుష్ ప్రమాణాన్ని బట్టి మనలో ఎంతటి యోగికైనా అవి పట్టుకుని తగ్గుతుంది, నో డౌట్. దాని గురించి ఎందుకు, ఎట్లా పుట్టిందో ఎట్లా పెరిగిందో అట్లా లయం అయిపోతుంది. ఆ లయావస్థలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి మన దినచర్యలో కానీ మన బిహేవియర్లో కానీ, దాని గురించి పట్టించుకోకూడదు. వార్ధక్యం అట్లా కాకుండా 20 ఏళ్ళకే కూర్చోలేని అంటాడు, 20 ఏళ్ళకే చేయలేని అంటారు, 30 ఏళ్ళకి చేయలేని అంటాడు, 15 ఏళ్ళు చేయలేని అంటారు. ఈ అవస్థ రాకూడదు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు అది స్పాన్ ఆయుష్ ప్రమాణం ప్రకృతి సహజసిద్ధంగా తగ్గుతుంది. వాళ్ళు చెప్పిన సబబు కూర్చోలేంట్రా, అట్లా చేయలేని, నిమారంగా మాట్లాడలేంట్రా అంటాడు. ఈ పరిగెత్తే వయసులో కూడా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఎట్లా? ఇప్పుడు హఠయోగం కావాలా లేదా మనకి? ఎవరైనా చేస్తున్నారా? ఏ గురువుల దగ్గరికైనా పోతున్నారు కదా, మరి పోతుంటే హఠయోగమే కదా మనకి ప్రాబ్లం. హఠయోగం ఎందుకు చేయము? అదేం పెద్ద భారం కూడా కాదే. కాసేపు కాలు చాపాం, కాసేపు బోర్లో పడుకున్నాం, కాసేపు కాలు చాపాం, కూర్చున్నాం, కాసేపు కూర్చున్నాం. ఇంకా కాస్త పెద్ద ఆసనాలు ఉంటే కొంతమంది వేయచ్చు. ఏదో గురువు దగ్గర తెలుసుకొని ఈ చిన్నవి అన్నిటికి కారణం పొట్టే కదా, స్టమక్. ఈ స్టమక్లో ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం బాడీ నిర్మాణమే తేడా వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను, ఆయుష్ ప్రమాణం తగ్గుతుంటుంది ప్రకృతి సహజంగా. అది కాదు, వయసు ఉండగానే ప్రాబ్లం వస్తుంది. కారణం ఏంటంటే స్టమక్కే. మనందరికి కారణం స్టమక్కే. స్టమక్ ఎంత ఎంటీగా ఉంటుందో, ఒక ముద్ద తక్కువ తింటే అంత చురుగ్గా పనిచేస్తాయి అవయవాలని. స్టమక్ కనుక కండిషన్ తప్పిందనుకోండి, అది మీరేంటి ఆ గ్రైండర్ తిరుగుద్దా నీళ్ళు పడకపోతే, దానికి ఖాళీ ఉండద్దు, ఉర్రగా వేస్తే అది ఎట్ట తిరుగుద్ది. దానికి తక్కువ వేయద్దు, దానికి కెపాసిటీ ఉంటుంది కదా, అంత వేస్తేనే కదా దానికి నీరు కూడా పడాలా. అవి పడకుండా తిరుగుద్దా? మీకు అనుభవమే కదా, గ్రైండర్ తిరుగుద్దా? తిరగదు. ఇది కూడా అంతే. అందుకని మన మహనీయులు ఏం చెప్పారు, ఒక ముద్ద తక్కువ తినండి అయ్యా అన్నాడు. తక్కువ తినండి. అది తినేటప్పుడు ఆ భగవదర్పితం చేసి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ సద్గురుమూర్తి భగవతి, భగవంతుడు, సద్గురుమూర్తి మహనీయుల తత్వాలతో వస్తున్నాడు కదా, ఆ మూర్తులకు అర్పణం చేసి ఇందాక చెప్పిన లాజిక్ అంతా కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే ఈ గురు పౌర్ణమి యొక్క విశేషం అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకేంటి విశేషాలు చెప్పండి, మీ అనుభవాలు ఏముంటే చెప్పగలరా? ఏం కృష్ణస్వామి, ఇవన్నీ కాదు, నేను గురువు అనుకుంటే గురువు కాదు, నేను గురువుని అనుకుంటే నేను సద్గురువుని అంటే కాదు. పప్పులడకవు 8 ముళ్ళు ఉన్నాయి మనకి, 8 బంధాలు. ఆ బంధాలన్నీ మనకి ఫ్రీనెస్ ఇవ్వాలి. ఇస్తేనే ఈ బంధం ఫ్రీగా అవుతుంది. దేహభావం తొలగి దేహాతీతమైన విషయం ఏదో దాని ఎన్లైట్మెంట్ అంటే అది. కుండలిని జాగృతి అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అని మనం అహర్నిశలు తిరుగుతున్నాం, అందరి దగ్గరికి తిరుగుతున్నాం. ఎట్ట యాక్టివేషన్? ఇది సింపుల్ లాజిక్. థర్డ్ యాక్టివేషన్ అంటే నా చిన్నతనం నుంచి నేను తెలుసుకున్న కానీ నాకు అదే పెద్ద భారంగా ఉండదు. థర్డ్ యాక్టివేషన్ ఈ లాజిక్ తెలుసుకోవాలి. మైండ్ తెలుసుకొని ఎన్నో జన్మల నుంచి వస్తుంది కదా అపవిత్రంగా, అంటే నెగిటివ్ ఫీలింగ్, అదంతా ఎట్ ఏ టైం పోవు. మనం చేయగా ఏదో ఒక జన్మలో మనం ఆ కారణత్వాన్ని తెలుసుకొని అప్పుడు దాకా ఈ 8 బంధాలు మనకి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విశేషం ఉంది కదా. పృథ్వీ దగ్గర ఒక విశేషం, అట్లా ఇప్పుడు చెప్పిన 8 బంధాల దగ్గర ఆ విశేషాలన్నీ మనకి యాడ్ అవుతాయి. విశేషాలన్నీ సముద్రుడిని మనం చూసామనుకోండి, భావయుక్తంగా గాంభీర్యత వస్తుంది మనలో, గాంభీర్యంగా ఉంటాం. సముద్రుడి దగ్గర పట్టిస్తుంది. సూర్యభగవాన్ చూసామనుకోండి, సనాతన ధర్మం మనకి అందుకే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది. సూర్యభగవాన్ మనం రోజు చూసామనుకోండి, మనలో ప్రజ్వరిల్తుంది. వాయిస్ కానీ ఏదైనా కానీ అది ప్రజ్వరిల్లింటే తనం ఉందండి ఇక్కడ. ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఒక్కొక్క విషయం మనకి ఆవిర్భించినప్పుడు ఇంకా వాడికి ఏం తక్కువ అండి?
ఏముండదు. ఆ రోజు నుంచి మనసు ప్రశాంతంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. ఒకవేళ ప్రశాంతత ఎప్పుడైనా లోపించినా మళ్ళా ఈ గురువు దగ్గర ఏమేం చెప్పారో ఇన్ని మళ్ళా మనం ఆ మంత్ర సాధన ఎన్ని చేసుకోగలిగితే మనకి మళ్ళా ఇదవుతుంది, మనసు ప్రశాంతత వస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా రెన్యూల్ చేసుకోవటం, గురువు చెప్పిన సూచనలు మనం బైహార్ట్ చేసుకోవటం. ఉదయం స్కూల్కి పోయి రాగానే మనం ఇంటికాడ కూడా చేయాలి కదా. ఆ స్కూల్ మాస్టర్ ఎంతకాలం ఉంటాడు, అందుకని మనం వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం తప్పకుండా చేస్తే మనకి వస్తాయి. అందుకని మాధవరాజస్వామి దగ్గరికి వచ్చారంటే పత్రిజీ గారు చెప్పినట్టు అంతవరకు వచ్చారు, మీరు నా దగ్గరికి వచ్చారు. మాధవరాజస్వామి అది సుప్రీం పవర్ గురించి చెప్తున్నాడు. ఈ సబ్జెక్ట్ ఇది ఆయన చెప్పింది వాస్తవమే, ఆయన చెప్పింది ఆ లెవెల్స్లన్నీ దాటుకొని నా దగ్గరికి వచ్చారు అంటాడు. ఇప్పుడు మాధవరాజస్వామి చెప్పేదంటే దీని ఆవల ఉండేటువంటి సబ్జెక్ట్ అది బుద్ధ భగవాన్ కానీ ప్రతి మహనీయ తత్వాలు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఆ పరమేష్ఠి స్థానాన్ని అవగాహన తెచ్చుకున్నటువంటి విశేషాలు. అది ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చెప్పుకోవడం తెలుసు. స్వస్తి.